పూర్తిగా నమ్మకాలు కలిగిన ఖచ్చితలేఖనం నుంచి ప్రభు యొక్క వార్తని జపన్య గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుతాం. తాను పిలిచిన వాడిని ఆయన ప్రతిష్ఠిస్తున్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా దేవుని సిద్ధమైతే మనం చేసుకున్న దేవుని యొక్క వాక్యాన్ని మన ఇంటిలో ప్రభు చేత దినదినము కూడా సమక్రమంగా దేవుడు మనకు నేర్పిస్తున్నాను. దానికే సమస్తం అని గమనించినప్పుడు ఆ దినమందు ప్రత్యేక రూపంలోను గౌరవం పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును. కొండల దిగువ నుండి గొప్ప నాశనము వస్తుంది. ఏ దినం గురించి నడుస్తుంది? ప్రభు యెహోవా దేవుని యొక్క దినము గురించి చెప్తూ ఉంటారు. కనుక ఆ దినాన ఏం జరుగుతూ ఉంది, ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. అది ప్రయాణ ప్రజలు జీవితం. అదేవిధంగా ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత ఆ రక్తం నుంచి మనం ఉన్న తర్వాత ఆశ్చర్యమైన ఇస్రాయేలుగా ఉంటుంది. మన జీవితంలో మరి ఏం జరగబోతుందో పాత నిబంధనతో ఆయన ఎదురుగా కొత్త నిబంధనలు మనకి ఏ నేర్పిస్తున్నారో నేర్చుకుంటూ వస్తున్నాను. అదే రీతి విధానం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దినమందు మత్స్యలో రోదన శబ్దమును పట్టణపు దిగువ భాగమున అంకలార్పును వినబడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వస్తుంది. ఇదే రాబోతుంది. ఆ దినాల మరి గొప్ప రోదన చేసే దినముగా ఉంటుంది. గుండెలు కొట్టుకుని గుండెలు బాదుకునే పరిస్థితులు వస్తున్నాయి. అన్నం బొట్టని మమ్మల్ని తప్పమని అడిగే పరిస్థితులు వస్తుంది. జాగ్రత్త పడండి. మళ్ళా ఆ కోసం ఏడవద్దు, మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పేసి అని చెప్తున్నా. కనుక ఈ దినాల మన జీవితంలో కూడా ద్వారా నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తూ నూతనమైన ప్రభు చేత మనల్ని జ్ఞాపకం చేస్తున్న దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తున్న మహిమ కలిగిన కాదు. ఇది గమనించినప్పుడు అక్కడ కొండల దిక్కు నుండి గొప్ప నాశనము అయితే ఆ ఏం జరుగుతూ వచ్చింది? స్థానాలందరూ నాశనమైంది. ద్రవ్యము సమకూర్చుకున్న వారందరినీ నిర్మూలన చేయబడింది. కనుక మత్స్యేసి లోయ నివాసులారా అంగలార్చులు. ఎందుకు జరుగుతూ వచ్చింది? రోదన శబ్దం ఎందుకు వచ్చింది? అక్కడ మరి అటువంటి భయంకరమైన నాశనం ఎందుకు వచ్చింది చెప్తున్నట్టు కనానీయులు అందరూ నాశనం అయ్యి మనం గమనించినప్పుడు అసలు కనానీయులు ఎవరు అని మనం చూస్తే నోవహు యొక్క కుమారుడు. అయితే ఒకసారి ఆ మాటలు కూడా తీస్తే మంచిది ఏమవుతుందని చూడండి. ఆది కాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 25వ వచ్చి చదువుతుంది. ఇక్కడ గమనించినప్పుడు హాము కుమారుడైన కనాను ఇతడు శపించబడిన వాడుగా ఉన్నారు. ఈ శపించబడిన వారు ఏమవుతూ వచ్చారని చూస్తే
నాశనమైనట్టుగా పరిశుద్ధ లేఖన కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించుకోవడానికి జ్ఞాపకం చేస్తున్నారు. మన జీవితాన్ని మనము సరిచేసుకుని జాగ్రత్త పడడానికి మన జ్ఞాపకం చేస్తున్నారు. తెగించబడినవారు ఎందుకు తెగించబడుతూ ఉన్నారు? పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే విశేషదేశ కాండము 28వ అధ్యాయంలో రాయబడుతూ ఉంటున్నాను. మనం చూస్తే యెహోవా మాట మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆశీర్వదించబడే వారిగా ఉన్నాం. వినినప్పుడు నిర్ణయించినప్పుడు తెగించబడుతున్న పరిస్థితులు పరిశుద్ధ లేఖనంలో రాయబడుతూ వచ్చిందన్నమాట. అదే విధంగా తెగించబడిన పరిస్థితుల నుంచి వారు పూర్తిగా నాశనమైపోతూ వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖన కలిగిస్తుంది. ఎందుచేతనగా దేవుని మాటకు విధేయత చూపించని కారణంగా మనకి ఈ దినాల్లో దేవుడు మనకు మేలు చేసి ఏం చెప్పుకున్నాడంటే, దేవుని మాటకు మనం విధేయత చూపించి దేవుని మాటకు మనం లోపడి బ్రతికే వారిగా ఉండాలని, వారి వల్ల ఉండకుండా దేవుని నాకు మహిమాంతంగా బ్రతకాలని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని మంచి కలుగుతుంది. ఇంతరాటుగా మనకు నశించి ద్రవ్యము సమకూర్చుకున్న వారందరూ నిర్మూలము చేయబడింది కనుక అత్యర్థిలోని నివాసులు అంగలాంటిది. మరి ఇక్కడ గమనించినట్టు పైన చూస్తే అత్యర్థి గుమ్మములో రోదన పొందుతూ ఉంది. ఆ గుమ్మముల పరిస్థితులు కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినప్పుడు అవి పడగొట్టబడిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే కవి యొక్క వాక్యాలు చూస్తే మరి కీర్తనకారుడు రాస్తూ వచ్చాడు, గుమ్మములారా మీ తలలు ఎత్తండి. అంటే పట్టుకునే వారిగా మనం ఉండాలి. పడగొట్టబడ్డ దాన్ని సత్యదేవి కూడా ప్రవేశలేక సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఒకసారి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 31వ అధ్యాయము 38వ వచనం చదువు. అనన్య గోపురం మొదలుకొని మనం గ్రంథంలోకి వెళ్తే సంగతులన్నీ వివరంగా ఉంది. అయితే అక్కడ ఆ మొదటి దేవుడిన గుమ్మం దగ్గర నుంచి మరి మూల గుమ్మం వరకు కూడా ఈ దేవుడు ఏమంటాడంటే కడతాను ఎగో కొరక కట్టబడను అని చెప్తూ ఉన్నాడు. రోదన చెయ్యండి అని చెప్పుకుంటాం. మనం రోదన చేసి దేవుని అని మనం కోరుకున్నప్పుడు మన జీవితాన్ని తీసి మళ్ళా కట్టగలిగిన దేవుడు అడుగుతుగా జ్ఞాపకం చేసి దేవుడు నేనునే మనకు ప్రార్థిస్తూ ఉన్నాడు. నేనునే మనకు కలిగేటట్టుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు నుంచి చర్చించబడేటట్టుగా జ్ఞాపకం చేస్తున్నాడు. గత కాలంలో జరిగే సంగతి చెప్పుకున్నాడంటే అది రోదన చేస్తున్న పరిస్థితి, అది పడిపోయిన పరిస్థితి. అయితే అటువంటి స్థితి నుంచి చర్చించబడాలంటే ఈ దినాన మనమే చేయాలి అంటే దేవుని నామ మహిమార్తగా కట్టబడటానికి దేవుని సహాయం మనం కోరుకునే వారిగా ఉండాలి. ఎందుకనగా తెలిసినేమో దేవుని దేవుని కడతానంటే సత్య దేవుని మనల్ని మనం అప్పగించుకునే వారిగా ఉండాలి. దేవునికి మనం కలిగిన తర్వాత గమనించినప్పుడు ఆ విధంగా కట్టబడను అని చెప్తూ వచ్చాడు. తర్వాత గమనించినప్పుడు కణాన్ని నాశనమైంది, ద్రవ్యము సమకూర్చుకున్న వారందరూ నిర్మూలము చేయబడి కనుక అత్యంత లోయ నివాసులార అంగలాస్తుంది. కణానీయులందరూ తిరుగుబాటు చేసిన వారందరూ లోబడిన వారందరూ నశించిపోతూ ఉన్నారు. అయితే ఈ దినాన్ని ఇంటికి చెప్తూ ఉన్నాడు, ఆ పని చేయకూడదు. దేవునికి లోబడు, దేవుని మాటకు లోబడు, దేవుని తిరస్కరించవద్దు, దేవునికి విధేయత చూపించి అని చెప్పటానికి దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ద్రవ్యములు సమకూర్చుకునే వారందరూ నిర్మూలన చేయబడి కనుక అన్న ద్రవ్యాన్ని సమకూర్చుకునేవారు దేశాన్ని మనసే ఏం చెప్తూ వారందరూ నిర్మూలన చేయబడుతూ వచ్చారు. మనసే ఏం చెప్తూ ఉన్నారు? దేవుని యొక్క వాక్యంలో చూస్తే జీవముగలిగిన దేవుని మాటని సమకూర్చుకోమన్నాడు. హృదయము మీ హృదయంలో నా మాట్లాడితే మీరు బహుగా ఫలిస్తారు అంటున్నారు. ద్రవ్యాన్ని సమకూర్చుకున్న వారందరూ ఏం చేయబడుతూ వచ్చారంట? నిర్మూలము చేయబడుతూ వచ్చారు. అంటే మరి మన తినేది ఎట్లా, మనం ఉండేది ఎట్లా అని చెప్పి మనం అనుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం చెప్పిన సంగతిని చేస్తున్నారు. దేవుని చిత్తానుసారంగా మనల్ని ఆయన దర్శించగలిగిన దేవుడు కనుక జాగ్రత్తగా విందాం. అందరికీ అర్థమయ్యేట్టుగా సహాయం చేస్తారు.
ఆ ద్రవ్యము సమకూర్చుకుని వారు అక్కడను నిర్మూలన చేయబడింది కనుక అత్యంత ద్రవ్యం మార్చుదాయా అంకలాస్తుంది. ఎందుకు చెప్తూ ఉన్నాడు ఈ మాట అని మనం గమనించినప్పుడు మత్తయి వార్త వార్త 6వ అధ్యాయము 19వ వచనం చదువు. భూమి మీద మీ కొరకు ధనమును పూసుకొనవద్దు, ఇక్కడ సింహతయు తుప్పును నిలువేయును దొంగలు కన్నం వేసి దొంగిలగదు. పరలోకమందు మీ కొరకు ధనము పూసుకొనడి, అచ్చట సింహతైనను తుప్పైనను దానిని నిలివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయము ఉండదు. ఎందుకు చెప్తూ ఉన్నాడు ఈ మాట అని మనం గమనిస్తూ, ఆ ధనాన్ని సంపాదించుకుని సమకూర్చుకుని ద్రవ్యాన్ని సమకూర్చుకుని నశించిపోతూ వచ్చారని నిర్మూలన చేయబడుతూ వచ్చారు. అనగా వారి హృదయం ఎక్కడ ఉందంటే ధనం ఎక్కడుందో వారి హృదయం అక్కడ ఉంది. కనుక ధనం ఎక్కడ ఉందో వారి హృదయం అక్కడ ఉంది. దేవుడి మీద వారి హృదయం లేదు. దేవుడి మీద వారి హృదయం తిప్పబడుతుంది. కనుక వారు ఏం చేయబడుతూ వచ్చారు? నిర్మూలన చేయబడుతూ వచ్చారు. ఆ రోజుల్లో వాళ్ళకే అర్థం చేసి చెప్పడానికి ఈ రోజు మనకి చెప్తున్నాడు. జాగ్రత్త పడటండి. జాగ్రత్తగా మనం ప్రభునందు విశ్వాసం కలిగి బ్రతకడానికి చెప్తూ ఉన్నాం. ఏది మనకు మేలు చేసేది, ఏది మనల్ని కీడు నుండి తగ్గించేది అని చెబుతున్నాం. దేవుని మీద మీ కొరకు ధనము పుచ్చుకొనవద్దు, ఇక్కడ సింహతయు తుప్పును తినివేయును రంగులు కన్నం వేసి దొంగిలెదరు. లోకమందు మీ కొరకు ధనమును పుచ్చుకున్నది. దేవుని మరి ఈ ధనాన్ని గురించి ఎట్లా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? పరలోకమందు మనం ఎట్లా ధనాన్ని పుచ్చుకునేది అని మనం గమనించినప్పుడు చూడండి, పరిశుద్ధ లేఖనాన్ని తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం వచ్చింది. చదువు. యుగమందు ధనాన్ని తీసుకుని ధనం ఎక్కడుందో మనసు అక్కడ పెట్టుకుని మరి దేవుని మీద మనసు లేకుండా నశించిపోయిన వారిగా ఉండే పరిస్థితులు. అటువంటి స్థితి నుంచి దేవుడు విడుదల కలిగిస్తూ వారు ద్రవ్యాన్ని సమకూర్చుకుని నశించిపోయారు అని చెబుతూ మన జీవితానికి ఎటువంటి జాగ్రత్త చేస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు చెప్తూ ఉన్నాడు ఈ మాట? సంపాదించి నువ్వు తిను ఉంది, అయినప్పటికీ కూడా నీ మనసు ఎక్కడ పెట్టమన్నాడంటే దేవుని మీద పెట్టి అని చదువుతున్నటువంటి యుగమందు ధనవంతులైన వారు గర్వించి కాక ధనమే చేస్తున్నట్టు గర్వాన్ని చేస్తుంది. కనుక అస్థిరమైన ధనమునందు ఆ ధనం ఈ రోజు ఉంటుంది, రేపు దేవుని యొక్క వాక్యం చేస్తున్న రాస్తుంది. ధనము రెక్కలు పట్టుకుని ఎక్కడికి ఎగిరిపోతుందో తెలియదా. కనుక ఆ ధనమునందు నమ్మిక ఉంచట సుఖముగా అనుభవించుటకు, ధనాన్ని సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని అంటూ నమ్మిక ఉంచుదని ఆధ్యాత్మికము ఖచ్చితంగా ఆగ్రహిస్తూ ఉన్నదాన్ని నువ్వు అనుభవించాలి అంటే వారు నశించిపోయారు. వాళ్ళు నశించిపోక నువ్వు అనుభవించాలి, నువ్వు ఆనందించాలి, కుటుంబంలో జీవించాలి అంటే ఎవరి అంటే నమ్మిక ఉంచాలి? సమస్తమును ధారాళముగా దయచేసి దేవుని అంటూ నమ్మిక. దేవునికి మహిమ కలిగిన మంచి దేవుడు ఆయన. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు? ప్రభువుని యెహోవా దినము సమీపమైంది. జాగ్రత్త, ప్రభువైన యెహోవా దినము సమీపమైంది.
నీవు దిద్దుకో, నువ్వు జాగ్రత్త పడు, నువ్వు మెలకు కలిగి ఉండు, నువ్వు ఇటువంటి విశ్వాసం కలిగి ఉండు, నీ నడతలు సరిచేసుకో అని దేవుడు మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు సహాయం చేసుకోవాలి. దేవుడికి మహిమ కలిగిన దాకా ఇప్పుడు ఆ లోకం మనం తీసుకోండి అని చెప్తున్నాడు. అది అట్లా పడుతున్నప్పుడు తర్వాత 18వ వచనం వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది సమస్యలకు మేలు చేయవారును. పరలోకమందు ధనమును పూసుకోమన్నారు. పరలోకమందు ధనమును పూసుకోవాలి అంటే ఎట్లా ఉండాలి చెప్తున్నారు. రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకునే దాని కొరకు మేలు చేసేవారిగా కీడు చేసేవారిగా ఉండొద్దు, మేలు చేసేవారిగా ఉండాలి. తర్వాత గమనించినప్పుడు శక్తులు అను ధనము గలవారును. ఆ లోకమందు నువ్వు ధనమును పూసుకో అని చెప్తున్నాను. దీని మీద ధనమును పూసుకుంటే ఇక్కడ తుమ్మక ఉండి తుప్పు బట్టును రంగులు వచ్చి అన్నం వేసి రోజుకుపోతుంది. అయితే పరలోకమందు నువ్వు పూసుకున్న దానికి, పరలోకమందు పూసుకోవడానికి తీసుకెళ్ళి నాకు ఒక ప్లేస్ చేయండి, ఆ ప్లేస్ నా ధనం తీసుకెళ్ళి అక్కడ పెట్టి వస్తానంటే ఎవరన్నా మీరు ఈ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాన్ని దిద్దుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో మనం ఏం చేస్తే మన ధనం అక్కడ పూర్చబడుతుంది. వారు దయ్యాన్ని కూర్చుకొని నిర్మూలం అయిపోతూ వచ్చారంట. వారు మేలు చేసే పరిస్థితి వారు తీసుకోలేదేమో, తీరునే తలస్తూ వచ్చారేమో. వారి జీవితంలో మరి దేవుని నమ్మిక ఉంచలేని పరిస్థితులు రక్షించిపోతూ వచ్చింది. అయితే నశించిపోకుండా నశించిపోతున్న దాన్ని బయటకు రక్షించడానికి వచ్చిన రెండైన దేవుడు మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. చెప్తూ ఉన్నాడు, మేలు చేయవారును శత్రువులు అన్న ధనము కలవారును, ఇంకా ఔదార్యము కలవారును దయగలిగిన వారుగా మన జీవితం ఉన్నప్పుడు తమ ధనముల ఇతరులకు పాలిస్తూ వారిని ఉండవలని వారికి ఆజ్ఞాపించుకోవాలి. ఎందుకనగా రాబోతున్న కాలంలో మంచి పునాది అపన వారు వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి. ఈ తాత్కాలికమైన జీవమైన వీళ్ళుంది అనుకున్నాం నేర్చుకున్నాం. భక్తులు ఏం చేస్తారంట, ఇక్కడ పరదేశులము యాత్రికులమై ఉన్నాము. ఈ తాత్కాలికమైనది మన ప్రదేశం వారు దృష్టిని పెట్టుకుని బ్రతికిన వారుగా ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి నశించుకోకుండా దేవుని మార్గాన్ని వెతుకుతూ దేవుని వెంబడిస్తూ రాబోతున్న ఆ యొక్క కాలానికి మంచి పునాది మనం వేసుకుంటూ రాబోతున్న కాలానికి మంచి పునాది వేసుకోవాలి. కాబట్టి మన పిల్లలు విద్యార్థి అని ఈ ఆలోచనలు మన జీవితంలో అయితే మనం ఎట్లా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఈ రకాల ఆలోచన మనలో ఉంటుంది. కానీ ఈ ఆలోచనలన్నీ ఏం చేసుకోవాలంటే ఈ భూమి మీద పరిస్థితుల మీద మనం నమ్మకం పెట్టిన దాన్ని బట్టి అదే నిర్మూలన చేసుకోండి. రాబోతున్న జీవము గురించి ఆ పరిస్థితుల గురించి దేవుడి ముందు మనం నమ్మిక మనం చేయవలసిన క్రియలను దేవుడు మనం జ్ఞాపకం అక్కడ తీసుకో. ఇక్కడ నువ్వు మేలు చేస్తే అక్కడ నీకు ఏం చేయబడుతుంది, ధనము పూర్తబడిన రీతిగా నీకు మేలు సిద్ధపరచబడుతుంది. మేలు చేసిన వాడికి దేవుని యొక్క వాక్యం అసలు నీ యొక్క పునరుద్ధానంలోనికి వాడు వచ్చేవాడుగా ఉంది. కీడు చేసిన వాడు కీడుకు పునరుద్ధానంలోనికి వచ్చేవాడు. కనుక మేలు చేసేవారిగా మన ముందుగాక. హల్లెలూయా. తర్వాత అన్నాడు సత్క్రియలు. నువ్వు అక్కడ ధనాన్ని గుర్తుకోవాలి. పరలోకమును ధనమును తీసుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి, గుండంగా సత్క్రియలు చేయాలి. కఠిన దాన్ని పడగొట్టే మంచి సత్క్రియ అంటారా అన్నారు. సత్యడానికి మరొక ఇంటికి నువ్వు చేరిస్తే ఆ తర్వాత అధ్యాయులు మనం చూస్తే అధ్యాయ గ్రంథంలో అనుకుంటుంది. అక్కడ
ఆ కట్టే విధానాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తారు. శ్రమపడి మనం ఆ వాక్యాన్ని వినిన తర్వాత మనము దేవుని దగ్గర శ్రమపడి లేకపోతే వేదన పడి కాచే కన్నీరుని బట్టి దేవుడు మరో ఆత్మను ఏం చేస్తాడు? కడతాడు. కనుక సత్యం చేసేటట్లుగానే మనం ఉండాలి. ఈ ధనాన్ని అక్కడ పుచ్చుకోవాలి. ఇక్కడ ద్రవ్యాన్ని చూసుకుని వారు నశించిపోతూ వచ్చారు. నశించుకోని జీవితం ఇవ్వటానికే, నశించుకోని జీవితం కలిగించడానికే నేర్పిస్తున్నాను. దేవునికి మంచి కలిగిన ఔదార్యం కలిగిన వ్యక్తి, మేలు చేసే వ్యక్తి, సత్యం చేసే వ్యక్తి, ఇవన్నీ కూడా నీకేంటి పరలోకంలో పుచ్చుకున్న ధనముగా దేవునికి మంచి కలిగిన. ఇక నువ్వు సత్కార్యం చేస్తావు. ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే రాంబాబు చేసి ఆమె చేస్తూ వచ్చింది, సత్క్రియ చేసి దేవుడు వారిని అప్పగించుకోకుండా దేవుడు వారిని దాచిపెట్టి మీరు దేవుని పిల్లలని దాచిపెట్టి ఏం చేస్తుంది? సత్క్రియ చేసి చేసిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆమె చేసిన సత్క్రియను బట్టి అక్షరమంతా పగలబెట్టబడుతూ ఉండగా దాన్ని రక్షించారు. దేవుని సహాయం, దేవుని కృప పొందుకొని రాహం దేవునికి మంచి కలిగిన ప్రభు చేత మన జీవితంలో ఏం కోల్పోతూ ఉన్నాం, దేవుని మీద నమ్ముతూ ఉంటూ ఉన్నాం, దేవుని మనం సమకూర్చుకునే స్థితిలో ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకుని దేవుని సిద్ధాంతరంగా బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేయలేదాక ఆ విధంగా సమాధానములు ఇతరులకు పాలిస్తూ వారిని ఉండవలనని వారికి ఆజ్ఞ. తర్వాత గమనించినప్పుడు తిరుగుగా ప్రలాపించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. మరి ఆ మాటను మన జీవితంలో ఎట్లా నేర్పించుకోవచ్చు? ప్రలాపించమని చెప్తున్నారు. ఎందుకు ప్రలాపించాలి? ఏం జరిగిందని ప్రలాపించాలి? వారు నశించిపోతూ ఉన్నారు. వారి దేవుని మీద నమ్మిక పెట్టలేదు, వారి దేవుని మీద వారి దృష్టిని ఉంచలేదు, వారి ధనాన్ని నమ్ముకుని ఉన్నారు. రాబోయే దేవుని కొరకు ఎదురుచూసిన వారిగా కూడా లేదు. దానికి నేను పునాదులు వేసుకోవాలి, వాస్తవమైన జీవానికి పునాదులు వేసుకోవాలి అనే ఆలోచనలో వారి దృష్టిలో దేవుడు కనుక దేవుడు ఏమంటున్నట్టు ప్రలాపిస్తుంది. రోజు మనతో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యో మాటలో పరిశుద్ధ గ్రంథం ఎక్కడ రాసి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవమును చూసి ప్రలాపించుడి. వారు ధనాన్ని తీసుకుని నశించిపోతూ వచ్చారు. వారితో ఏమంటే వారు ప్రలాపించే వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించినప్పుడు దేవుని చూస్తే ఈనాటి ప్రజలతో కూడా సెలవు, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవమును చూసి ఏడుగుడి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మతో కొట్టిన వాయును, ఈ బంగారమును ఈ వెండియు చుట్టుపట్టినది, వాటి చుట్టూ మీ మీద సాక్ష్యముగా ఉంది. అగ్ని వలె మీ శరీరమును తీయను. అంత్యదినముల యందు ధనమును అంత్యదినముల యందు ఇవేం చేయాలి? అంత్యదినాలని సూచనలు బట్టి ఎరుగుతూ ఉన్నాం. అంత్యదినాలని సూచనలు బట్టి తెలుసుకుంటూ ఉన్నాం. అంత్యదినాల్లో ఏం చేయాలి? ఆజ్ఞాపించే వారికి అని చెప్తూ ఉన్నాను. తిమోతి ఆజ్ఞాపించే వారికి ఎందుకు అనగా అంత్యదినాల్లో ఏం చేయాలి? ఎరగకపోతే నశించిపోయే వారిలో కలిసిపోయేవారు. నశించిపోయించుకోకుండా మనం రక్షించడానికి దేవుడు తన ఆత్మ చేత వివేచన కలిగించి తన వాక్యం చేత మన బలపరుస్తుంది.
దినాలు చూస్తూ ఉన్న భయంకరమైన దినాలు అనుకుంటున్నాం. ఎవరు ఆఖరి దినాలు వృత్తులు నెరవేరుతూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మీరు ఏం చేయాలి? అంత్య దినముల్లో మీరు ధనాన్ని తీసుకుని ధనాన్ని నమ్ముకుని ధనం వచ్చి మెచ్చగలగ కాక అవేమైపోతుంది, చుట్టుపడిపోతుంది, అవేమైపోతుంది, చెమ్మట పడిపోతుంది, అవేమైపోతుంది అంటే చెడిపోతున్నాయి. చెడిపోయే వాటి కొరకు ప్రయాసపడక నిలిచి ఉండే వాస్తవమైన దాని కొరకు ప్రయాసపడే వారిగా ముందుము దాక ఏ దినాలు అనగా అంత్య దినముగా అంత్య దినములలో నువ్వేగా ఉన్నా రక్షకుడు మీరందరూ నువ్వు నూతన బలాన్ని చేర్చుకుని బ్రతకపోతే జీవితం నష్టపోనిపోకుండా దేవుడు జ్ఞాపకం దేవునికి మహిమ కలిగిన దేవుని సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క దయాదృష్టిని బట్టి ఆయన మనకు మానక మేలు చేసే దేవుడు. మేలు చేసి విధానం కూడా మనతో మాట్లాడుతుంది. మేలు చేసి విధానాలు కూడా మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మహిమ కలిగిన అందుకే చెప్తున్నాడు వారికి ఆజ్ఞాపించి అదే మాటలు మన గమనించినప్పుడు ఎందుకు ఆజ్ఞాపించమంటారు అని చెప్తే అది అంత్య దినముందే మీరు ఉండకూడదు కాబట్టి మీరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండటానికి ఆజ్ఞాపించి ఆజ్ఞాపించిన తర్వాత ఏం చేయాలి? దేవుడు సముద్రంలో తుఫాను వెళ్ళినప్పుడు ఆజ్ఞాపించాడు. సముద్రం ఏమైపోయింది? నిర్మూలమైపోయింది. అందుకు లోబడి ఆజ్ఞకు లోబడింది మన జీవితంలో ప్రయోజనం అన్నది. ఆజ్ఞకు లోబడదా గమనించాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయించేందుకు మనసుంచినట్లే నీటి సంగతులను చూసి దృఢముగా చెప్తున్నవన్నీ కోరుతున్నాను. ఇది మంచిది, మనుషులకు ప్రయోజనకరమైనది ఉన్నవి. దేవుని ప్రయోజనకరమైనది మంచిది. నేనేమంటూ ఉన్నాడు? సత్క్రియలు చేయటమందు శ్రద్ధగా చేయండి, మనసు ఉంచండి. ఎలా చేస్తే మరి దాన్ని దృఢంగా చెప్పు. ఎందుకు దాని ఆ సత్యం చేసిన దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? పరలోకమందు మన కొరకు జనానికి దేవునికి మహిమ కలిగిన ఇక్కడ ఉన్నగానే అక్కడ పని, ఇక్కడ ఉన్నగానే అక్కడ పని నువ్వు చేసేటట్లుగా మరొకసారి మనకి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మహిమ కలిగినగా కరెక్ట్ గమనించినప్పుడు వారికి గట్టిగా ఇది ప్రయోజనకరం కనుక గట్టిగా వారికి ఆజ్ఞాపించి ఆ తర్వాత 9వ వచనంలో అవివేక తర్కములను, హింసావలను, కలహములను, ధర్మశాస్త్రము చేసిన వివాదములను నిష్ప్రయోజనములు వ్యర్థములు ఉన్నది కనుక వాటికి దూరంగా ఉండవలసిన వాటిని దగ్గరగా వేసుకుంటా దగ్గరగా ఉండి చేసుకోవాల్సిన వాటిని దూరపరుచుకుంటూ ఇది మన అవివేక పరిస్థితులు. ఆ అవివేకం నుంచి కూడా మనకు విడుదలనిస్తూ దేవుడు మనకు సహాయం చేస్తుంది. ఎందుకు అనగా ఇక్కడ పరిస్థితులు చెప్తున్నారు జపన్య గ్రంథంలో. మాట్లాడమా జపన్య గ్రంథము కణానీయులందరూ నాశనమైంది, ప్రజలు సమకూర్చుకున్న వారందరూ నిర్మూలన చేయబడ్డ కనుక అత్యంతలో నివాసులారా అంగలాస్తులు, ధనవంతులారా అంగలాస్తులు కళాపించండి. ఎందుకు అనగా ఈ అంత్య దినాల్లో మీరు ఎట్లా ఉండాలి? అవివేక తర్కములతో మీరుండద్దు. తర్వాత అన్నాడు వంశ కలహములు, ధర్మశాస్త్రమును గురించిన వివాదములు ఇవన్నీ ప్రయోజనం.
ధనములు కూర్చుకుంటే రంగు స్థనం వేస్తుంది, అది చెడిపోతే వస్త్రములు చిమ్మట పట్టిపోతాయి, బంగారము వెళ్ళి తిరిగి పట్టిపోతుంది. అయితే తీసుకోవద్దని చెప్పటం లేదు. వాటి మీద నీ దృష్టి పెట్టుకుని దేవుని నీ దృష్టి లేకుండా ఉంటే అవి నశించిపోయేది. నశించిపోయే దాని కొరకు ప్రయాసపడక, తిరిగి ఉండే దాని కొరకు ప్రయాసపడి నువ్వు అంగలాస్తుడు అని దేవుడికి నాకు ఏంటి మా దగ్గర ధనం అంటే కొనుక్కోవద్దని చెప్తున్నా. ఎందుకు కష్టం ధరంతో దేవుడు దేవుని కొరకు చెప్తున్నాడు. అయినున్న దాని మీద దృష్టి పెట్టి మనం బ్రతికే దాని కొరకు చెప్తున్నాడు. అదే తీర్పు రాసిన పత్రిక 3:14 చూస్తే మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము హల్లెలూయా మన వారును అంటే ఎవరికో చెప్తాం కాదు, మన వారు కూడా ఏం చేయాలంటే మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము. దేవుడి సన్నిధి చెప్పారు వచ్చాను, దేవుడి సన్నిధి చెప్పారు వచ్చాను, పరలోక మందు ధనము తీసుకోలేని పరిస్థితి లేదు. నిష్ఫలులు కాకుండా నీ ఫలమును అధికము చేసుకోకుండా దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతకటానికి చెప్తూ ఉన్నదైనా నిష్ఫలం కాకుండా ఉండే నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా అనగా సమయానికి అనుకూలంగా సక్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. హల్లెలూయా. అవేమి వారిలో లేని కారణంగా వారేం చేశారు, వారేమయ్యారంట నశించిపోయారు. వారేం చేస్తూ ఉన్నారు, అంగలాడుతూ ఉన్నారు. పిల్లలరా, దేవుని యొక్క సత్యాన్ని మనం పెరిగి జాగ్రత్తగా మెలుకువ కలిగి ప్రభునందు విశ్వాసముతో మన సాటానికి మన జ్ఞాపకం చేస్తుంది. చెప్పిన రాస్తూ ఉంటారు, మీ ధనము తెచ్చినను వాని అందు నమ్మిక ఉంచవద్దు. ధనం ఎత్తేస్తారు, దేవుడు జీవిస్తారు. అబ్రహాముని ధనవంతుడిగా చేస్తారు దేవుడు. ఇస్సాకు పంట వేస్తే 100 ప్రతిఫలం ఇచ్చారు దేవుడు. కానీ అది ఎత్తినా, అది అభివృద్ధి అయినా దాని నుండి మనసు చెద్దు, దేని నుండి మనసు పెట్టాలి. సత్క్రియ మేలు చేసేదాని నుండి, సత్క్రియ చేసేదాని నుండి, ఔదార్యము కలిగి జీవించేదాని నుండి, శ్రద్ధ కలిగి సత్క్రియ చేసేదాని నుండి, సమయోచితమైన సత్క్రియ చేసేదాని నుండి నీ మనసు పెట్టి ఈ మనసును నువ్వు పెట్టేవంటి నీ మనసు ఎక్కడం లేదు. దేవుని మీద దేవుని మీద దేవుని బిడ్డగానే ప్రతించి దేవుని నామ మహిమార్థంగా నీ ప్రయాస నిష్ఫలము కాకుండా దేవుని నామ మహిమార్థంగా బహుగా ఫలించినట్టుగా దేవుడి మాటలు మన దృష్టిలో జీవించినగా క్రీస్తు చేసినంత చేత ప్రభు మన యొక్క ఒక్కొక్కరి జీవితాన్ని నాశనం చేసి కలవి ఏ బిడ్డకు ఇది ఉపయోగకరము, ప్రయోజనకరము, దీనికి ప్రయోజనకరము కలిగిస్తుంది. ఏ ఒక్క వ్యక్తికైనా, నాకైనా ఏ వ్యక్తికైనా ఇది ప్రయోజనకరము. హల్లెలూయా. మరి అక్కడ వారితో చెప్పిన మాట, ఆ పాత విధానంలో చెప్పిన మాటలు కొత్త నిబంధనల దేవుడు మనకు ఎట్లా తీసుకుంటాడు, ఎందుకు చెప్పాడు? ప్రభుత్వం రాబోతోంది, రాబోతున్న దినం కోసం సిద్ధపడాలి. సిద్ధపడలేని ప్రజలు ఏమవుతూ వస్తున్నారు, శిక్షణ అందుతూ ఉన్నారు. సిద్ధపడలేని ప్రజలు శిక్షణ అందుతూ ఉన్నారు. అయితే యేసుప్రభుల వారు శిక్షణ ఉండటానికి మనల్ని ఉంచలేదు, కానీ శిక్షణ నుండి తప్పించడానికి మన శిక్షణ ఆయన భరించిన దేవుడు కనుక మనకు విడుదల కలిగిస్తూ మనకు మేలు చేస్తూ దేవుని కృపను మనకు అనుగ్రహిస్తూ జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతారు. తర్వాత గమనించినప్పుడు అందులో వచ్చిన ప్రశ్న ఆ కాలమున నేను దీపములు పట్టుకొని ఎరుసలేమును పరిశోధించును. దేవునికి మహిమ కలిగిన దాకా ఆ కాలమున నేను దీపములు పట్టుకొని ఎరుసలేమును పరిశోధించును. ఎరుసలేము నేను కోరుకున్న స్థానము. దేవునికి మహిమ కలిగిన దాకా ఈ రోజు మన హృదయాన్ని దేవుడు నేను కోరుకున్న స్థానము అంటున్నాడు. మీరు ఏం చేస్తాడంట, ఏం చేస్తానని చెప్తున్నది? ఆ కాలమున దినం వచ్చి
ఆ కాలమున ఇది నీకు సమయం ఇస్తే మనము స్కూల్కి పంపుతున్నాం పిల్లలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సమయం ఉంది. 10వ తరగతికి వచ్చిన ఏం జరుగుతుంది? ఎగ్జామ్స్ వస్తుంది, పరీక్ష వస్తుంది. అట్లనే భూమి మీద కొంత సమయం ఇచ్చే దేవుడు ఈ సమయంలో నువ్వు చేయవలసింది చేర్పిస్తూ ఉన్నాడు. ఓ గ్లోరీ, మహా మహిమగలిగిన తండ్రి ఆయన యొక్క ఉపదేశమును ఆలోచిస్తే నీ బ్రతికి మార్చబడుతోంది. ఆయన యొక్క ఉపదేశమును ఆలోచిస్తే ఎంతో జరుగుతుంది. కనుక విందాం. ఆ కాలమున మీరు దీపములు పట్టుకొని ఎరుసలేమును పరిశోధించును. దీపములు ఏంటి? ఈ దీపములు పట్టుకొని పరిశోధించడం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడైన దావీదు మహారాజు అంటున్నాడు, ఈ వాక్యమే ఆ పాదములకు దీపమై ఉన్నది అనేది. ఇప్పుడు వాక్యం ఏమై ఉన్నది? దీపము. వాక్యాన్ని పట్టుకొని ఈ జీవితాన్ని ఏం చేస్తాడు? పరిశీలన చేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని పట్టుకుని పరిశీలన చేస్తూ ఉన్నాడు. నేను సత్యాన్ని కలిగిన వారిగా, ఔదార్యము కలిగిన వారిగా, నేను చేసేవారిగా మీరు ఉండాలని చెప్పేసి నా వాక్యం చేసింది. నా వాక్య ప్రకారం మీరు ఉన్నారా అని ఆ దీపాన్ని పట్టుకుని పరిశీలన చేసుకోండి. జాగ్రత్త పడి చూడండి. కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం చూడండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయము పరిశీలించుకుని నన్ను పరిశోధించుకుని నీకు ఏ దురాలోచన నాలో కానరాలేదు. దేవుడు ఏం చేసేదంట? ఏ సమయంలో? రాత్రి వేళ వెలుగు కలిగిన సమయంలో రాత్రి వేళ పరిశోధించినప్పుడు ఆయనలో దురాలోచన కనబడలేదు. దేనికే మహిమ కలగలేదు. తెలుసులేని ఆ కాలమున దీపములు పట్టుకొని, వాక్యం అనే దీపములు అంటున్నారు బహువచన పడుతుంది. రెండవదిగా ఆత్మదీపము దేవుడికి మహిమ కలగలగాక. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ ఏం చేస్తుంది? శోధిస్తుంది. నేను ఎరుసలేమును ఏం చేస్తాను అంటున్నాను? పరిశోధిస్తాను. ఆత్మ ఏం చేస్తున్నాను? ఇప్పుడు వరుణ్ యొక్క అంతరంగం అంతా శోధిస్తుంది. అంతరంగంలో ఏం కావాలని శోధిస్తుంది? సత్యం ఉండాలి. ఏం చేయమని చెప్తున్నాను? ఇక్కడ కాదు, మీరు ధనం తీసుకునేది పరలోకమందు తీసుకోండి అని చెప్తున్నాను. కానీ వారు ఏడుస్తూ ఉన్నారు, నశించిపోనిపోకుండా రక్షించే దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యము చేత పరిశీలిస్తున్నాడు. వాక్యమేమైనదంటే దీపమై ఉన్నది, ఆత్మీయమైనదంటే దీపమై ఉన్నది. ఆత్మీయం చేస్తుంది, పరిశీలిస్తోంది. వాక్యం ఏం చేస్తుంది? పరిశీలన చేసుకోండి, పరిశోధిస్తూ. ఇంకా చూస్తే కొబ్బరి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ
హృదయం యొక్క తలంపులు ఏంటది? దేవుని యొక్క వాక్యము. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉంది. ఆ కాలమున నేను దీపములు పట్టుకుని ఎరుసలేమును పరిశోధిస్తాను. ప్రభు దినం రాబోతూ ఉంది, జాగ్రత్త పడతాయి. తీర్చి వేసినందున ప్రభు చేత మన జీవితానికి దేవుడు మేలు చేస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ చేత పరిశోధిస్తూ ఉన్నాడు, వాక్యము చేత పరిశోధిస్తున్నాడు. దీపాలను పట్టుకుని ఉన్నాడు ఆయన, దీపముని పట్టుకుని పరిశీలన చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతును? నీ సన్నిధి నుండి రెక్కలు పట్టుకొని సముద్ర దిగంతంలో గుర్తించినను, అక్కడనే తీసుకెళ్ళి నన్ను నడిపిస్తున్నాను. అయితే ఆత్మీయ చేస్తూ ఉన్నంత ఎక్కడ కొడితే అక్కడ పరిశీలన చేస్తూ ఉంది, శోధిస్తూ ఉంది. ఆ కాలమున ఆయన ఎరుసలేమును నేను చెప్పిన దీపముని పట్టుకొని ఎరుసలేమును పరిశోధించును. దీపమును పట్టుకొని పరిశోధిస్తూ ఉన్నప్పుడు మనం ఎట్లా కనపడాలి? నేను చేసేవారుగా. వారు ఎందుకు నశించిపోయారు? తిరుగుబాటు చేసి, హరానీయులు తిరుగుబాటు చేసి దేవునికి లోబడిన వారు, దేవునికి ప్రేమించిన ప్రజలుగా, దేవునికి విజయం చూపించిన వారిగా దినా చదువుతున్న పిలిచి ఎవరు చంపించేవారు? చూడండి, ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హాము కుమారుడు కనాను. ఆ తర్వాత చూస్తే మనం గమనించినప్పుడు 14వ వచనంలో చివరి భాగంలో చూస్తే ఫిలిష్తీయులు ఎవరు అనగా సూచించబడుతున్నారు. వారిలో దేవుని సేవించే మనసు లేదు, సృష్టికర్తను మరిచిన వారిగా ఉన్నారు, సృష్టాన్ని సేవించే వారిగా ఉన్నారు. వారు ఏమైపోతున్నారంటే నశించిపోతూ ఉన్నారు. సృష్టికర్తను స్మరించే రీతిగా ఈ మనసును జాగ్రత్త చేస్తే, సృష్టికర్తను వెదికేటట్లుగా ఈ మనసును జాగ్రత్త చేస్తూ కనుక వారు నశించిపోతూ ఉన్నారు. నశించిపోనిపోకుండా జాగ్రత్త చేస్తూ ఉన్నాడు జనాన్ని దేవునికి మహిమ కలిగినగాక. వారు ధనాన్ని తీసుకుని ద్రవ్యములు సమకూర్చుకున్న వారందరూ మీరు మూలము చేయబడుతూ వచ్చారు. కనుక అంగలార్చండి, జాగ్రత్త పడండి చెప్తూ వచ్చి. అయితే ధనవంతులైన వారి పరిస్థితులు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే మీరు ఏ రీతిగా ఈ ధనాన్ని పరలోకమందు తీసుకొని, అనగా నిన్న అక్కడ తీసుకెళ్ళి ఈ ధనాన్ని అక్కడ ఏదో బ్యాంకులు పెట్టిరామంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ? సత్క్రియలు, సమయోచితమైన సత్క్రియలు కలిగి ఉండు. దేవుని నామముని మార్గంగా దేవుని మీద దృష్టి ఉంటే ఈ ఆలోచన విధంగా దేవుని మనసు కలిగిన కదా ఆటరాటగా ఉంటే మరి ఇవన్నీ మనలో ఉంటాయో దేవాన్ని ఆ కాలమున నేను దీపములు పట్టుకొని ఎరుసలేమును పరిశోధిస్తానని చెప్పి పరిశోధించును అని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఈ వారితోనే అయిపోలేదు. జరిగిన సంగతులే జరగబోయే సంగతి. ఆ రోజు ఇస్రాయేలు ప్రజలకు చెప్పిన సంగతులు ఈరోజు ఆత్మీయమైన ఇస్రాయేలుతో దేవుడు ప్రభుత్వ సంగతి అంగలార్చండి వారికి చెప్పాడు. గడపచ్చు అలాపించండి.
దేవునికి మహిమ కలిగింది. తర్వాత పరిశోధిస్తాను. ఆ తర్వాత గమనించినప్పుడు మధ్యలో చూసిన ద్రాక్షారసం వంటి వారని యెహోవా మేలైనను కీడైనను చేయవాడు కాదని మనసులో అనుకున్న వారిని సృష్టించును. ఎక్కడ నిలిచారంటే వీళ్ళు మధ్య మీద నిలిచిన ద్రాక్షారసం. మధ్య మీద ఉన్న తల్లి ఎవరైనా తాగుతారా? కాదు. అట్లాంటి స్థితిలో ఉండాలని ఇందు ఏమనుకుంటున్నారు? యెహోవా ఏం చేయడు, ఇవన్నీ ఒకరు చెప్పే మాటలే, పాటలు చెప్పే మాటలు అన్నట్లనే ఉంటే యెహోవా ఏం చేయడు, ఆయనకి ఏం చేసి మనల్ని తీరు చేసి మనలో కాదు ఆయన మనస్సులో అనుకున్న వారిని సృష్టిస్తాను. యెహోవా ఒక్క మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము గ్రంథము 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం చదువు. పలకనవి నడువనరనవి మూడవరకు వచ్చిన వాటికి భయపడప్పుడు అవి హాని చేయనరవు, మేలు చేత వాటి వలన కాదు. ఈ మాటలు చెప్పింది ఎవరు? వాటి దేవుడు. మనుషులు ఏమనుకుంటున్నాడు? ఏం చేసేవాడు? వీడైనా చేయలేడు, వీడైనా చేయలేదు. ఆది చెట్టులాగా ఉన్న బట్టి అవి మీరు మోసుకెళ్తారు. మోసుకెళ్ళేవాడు వీడైనా చేయలేదు, వీడైనా చేయలేదు. వాటికి భయపడద్దు, దేవునికి భయపడండి. దేవునికి మహిమ కలిగిన దాకా గమనించినప్పుడు దేవునికి భయపడమని కలిగించినప్పుడు భయపడలేక మనుషులు అనుకుంటారంట యెహోవా మేలును కీడులను చేయవాడు కాడని మనసులో అనుకున్న వారిని సృష్టించును, మనసులో అనుకునే వారిని సృష్టిస్తాను అని కలిగి దీన్ని బట్టి ప్రభు యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుదాం. ఆయా జనముల దేవత ఏదైనా తన దేశమును అసూరు రాజు చేతుల నుంచి విడిపించిన సమాధు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, జబర్బాయి దేవతలు ఏమాయను, సేనా దివ్వ అని వారి దేవతలు ఏమాయను, సోమ్రోను దేశ దేవతలు మా చేతిలో ఉంది సోమ్రోను విడిపించిన. ఇక్కడ అనుకుంటున్నాడు, విజయ చెప్తున్నాడు, మన దేవుడు మనం రక్షిస్తాడు, మీరు భయపడబాకండి అని చెప్తుంది. ఈ మాట మీరు నమ్మొద్దు. మీ దేవుడు ఏదైనా వీడైనా చేయలేదు. అనుకునే వారిని ఏం చేస్తానంటున్నాడు? మనసులో అనుకునే వారిని సృష్టిస్తాను. చూద్దాం. మా చేతిలో నుండి రక్షించిన విడిపించిన అంటాడు. అయితే మా చేతిలో నుండి ఏదైనా సలగా మా చేతుల నుంచి విడిపించింది. అనుకుంటూ ఉన్నారు. దేవుడు కూడా ఏం చేయడు, ఆ చేతుల నుంచి ఎవరు విడిపించేవాడు వాళ్ళు లేరు అనుకుంటుంటే రాజుగారు ఏం చెప్పారంట, అప్పటికి మీరేమి ప్రత్యక్షం చేస్తలేదు, ఊరకనే ఉన్నాను. ఈరోజు అదే రీతిగా ఇదే మాటను చూడండి. దినవృత్తాంతుల గ్రంథంలో రాయబడిన మాట కూడా అయితే బాగుంటుంది. దినవృత్తాంతుల గ్రంథము
20 20 బాగుంటుంది. ఇక్కడ రాయబడి ఉంటుంది ప్రగల్భాలు పలికి అని రాయబడి ఉంటుంది అనమాట. అదే ఇదే వచ్చినాను తెలుగు సాంస్కృతిక రాయబడి ప్రగల్భాలు పలికి ఎందుకు చెప్తున్నారంటే మాట మరి మనుషులు అనుకుంటున్నారండి ఎక్కడి నుంచి మడ్డి మీద నిలిచిన ద్రాక్ష రసం వదే మార్పు లేని వారుగా హృదయాన్ని శుద్ధి చేసుకుని వారుగా దేవునికి ఆవేశకరమైన స్థితిలో ఉంది అనుకుంటూ ఉన్నారు మనసులో. ఇది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ అనుకున్న వ్యక్తిని పరిశుద్ధ లేఖనాలు చూస్తే మనము ఏం చేస్తాడు, మౌనంగా ఉండండి, ఏం మనకి ప్రత్యక్షను ఇవ్వనవసరం లేదు. అయితే ఎవరు చూసుకున్నారు, మేలైనను కీడైనను చేయగలిగిన దేవుడు చూస్తున్నాడు. చూసుకుని ఏం చేస్తూ వచ్చాడు అక్కడ రాయబడి వచ్చినట్టు 19 అధ్యాయము 32వ వచనం చదువుదాం. కాబట్టి అశ్షూరు రాజును చూసి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడి పట్టణంలోనికి రాదు. అతడేమనుకున్న నా చేతిలోని దేవుడు విడిపించేవాడు లేదు, వారి దేవుడు వారికి చేయలేని దేవుడు అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుంటే సమయంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు. ఆ అశ్షూరు రాజును చూసి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోజపడు, ఒక చేడని దానికి కనపరచదు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలో అతడు తిరిగిపోయింది. అది ఇదే యెహోవా వాక్కు. ఆ నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణంను కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు పేటలకు వచ్చి 185,000 మంది హతము చేశాను. మనసులో అనుకుంటున్నారని దేవుడేం చేయడు అని అనుకుంటున్న వారిని ఏం చేశాడు, ఇప్పుడు ఫిక్స్ చేస్తాను అని ఫిక్స్ చేశాడు. ఎంతమంది రక్షించిపోయారు, 185,000 మంది నశించిపోయినట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఈ దేవుడు మమ్మల్ని, ఈ దేవుడు ఆ చేతుల నుంచి ఎవరు మమ్మల్ని విడిపించేవాడే అని ప్రగల్భాలు పలుకుతూ పలికిన వ్యక్తి ఆ విధంగా ఉండాలంటే 36 వచ్చింది. అశ్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి మీదే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నింరోజు తన దేవత మందిరమందు దొరికిస్తుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును సెలవుజరను ఖడ్గము తాకి అరారాకు దేశానికి దర్శించింది. ఎవరు చంపేశారు, తన కడుపున పుట్టిన పిల్లలే చంపేశారు. దేవుడు ఏమి చేయలేడు, ఏదైనా చేయలేడు, ఏదైనా చేయలేడు అని మనసులో అనుకుంటున్న వారిని చూస్తాను. దేవుడు చెప్తున్న ఎన్నో దినాన్ని బట్టి నాశకమైన నేనే, చల్లగించటమైన నేనే, నాశపడేటట్టుగా జీవితాన్ని మనం ప్రభు దగ్గర కాపాడుకోవాలి అని చేయగలిగిన దేవుడు ప్రభు దగ్గర కాపాడుకోవాలి. నాటపడేటట్టుగా నువ్వు ఉండాలంటే ఆ ఆజ్ఞాపించడాన్ని స్వీకరించాలి. ఆజ్ఞాపించిన దాన్ని స్వీకరించేటట్టుగా మనం ఉండకూడదు. కనుక ఆ రీతిగా అనుకుని వారు శిక్షణ అందుకున్న వారిగా ఉన్నట్టు పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తోంది. కాబట్టి వారి ఆస్తి దోపుడు సొమ్మగును, ఇప్పుడు ఆస్తి దోపుడు సొమ్ము అయిపోతుంది. దేవుడు శిక్షిస్తున్నాడు, దోపుడు సొమ్ము అవుతుంది. వారి ఇల్లు ఆలగును, వారి ఇల్లు పద్ధతులు కానీ వాటిలో కావచ్చు ద్రాక్ష నాటుకులు కానీ వాటి రచన స్నానం చేయదు. యెహోవా మహాదినము సమీపమైన, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రంగా వచ్చుతున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుతున్నది. పరాక్రమశాలు మహారోధన ఆలకించండి, యెహోవా దినము వస్తుంది. అదే విధంగా వస్తుంది. మరి అది సమీపమైంది, అది శీఘ్రంగా వచ్చుతున్నది. కనుక నీవు నేను కూడా దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి దేవుని నామ మహిమార్థంగా బ్రతికే వారిగా
ఉండుముగాక. ఆమె హల్లెలూయా. శక్తి నుండి తప్పించి నేను చేసేదేవుడుగా లోకమంతా అంటాక దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన దేవుడు చేస్తాడని పేరు చేపిస్తాడు అని లోకం. కానీ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి ఒకసారి మాట పడగలదు. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనం. నిజంగా భయభక్తులు గల వారి నిమిత్తం పూర్తి దాచించిన మేలు ఎంతో గొప్పది. మన కొరకు ఆయన మేలు దాచి అంతేకాదు నరులు ఎదుటి నేను ఆశ్రయించిన వారి నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన గొప్ప మేలు మనకు సమకూరుస్తూ గొప్ప మేలును ఆయన మనకు చేస్తూ ఆయన మేలును దాచి తిరి నుండి తప్పిస్తూను, నాశనం నుంచి తప్పిస్తూను, విడుదల కలిగిస్తూ మేలును అనుభవించే రీతిగా భయభక్తులు కలిగి ఆయన మాటను వినయముతో మనలోకి ఆస్వాదించారు. ఆయన మాటకు వినయముతో మనలోకి ఆస్వాదించుకోగా మనము మన నోరు కదా, మన ఇష్టం కదా, అదేం చేయలేదు అని మనం కలిపితే పరిశుద్ధ లేఖనాలు కలిసి మాట చేస్తున్న మాట చూద్దాం. ఆ కీర్తన గ్రంథము ఎక్కువైపోతుందేమో కాదు మర్చిపోతారా? కీర్తన గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనం. వినవారెవరూ లేదనుకునే వారు తమ నోటి తీసే మాటలు వెళ్ళవచ్చుదురు. వినేవారు ఎవరూ లేరనుకుని వారు తమ నోటి మాటలు వెళ్ళవచ్చుదురు. వినేవారు ఉన్నారు, అందరూ అనుకున్నాడు, వినేవాళ్ళు లేరనుకుని వెంటనే వేస్తే వచ్చేది వినేవారు లేరనుకుని ప్రతిరోజు మనల్ని జాగ్రత్త చేస్తూ దేవుని యొక్క వాక్యం గతకాలం నుంచి చేస్తున్నాను. నోటిని జాగ్రత్త చేస్తూ నోటిని జాగ్రత్త చేసుకుంటే నువ్వు కాపాడుకుంటావు. వినేవారు ఎవరు లేరనుకుని నోటి నుండి మాటలు వెళ్ళగట్టేవారు కదా. అయితే ఆ మాటలు ఎక్కడ ఉందంట? వారి చదువులలో హక్కులున్నాయి. ఆ మాటలు ఎక్కడ ఉంది? ఇదిగా భయపడిపోయి ఆ మాటలను భయపడిపోయి దేవాలయం వచ్చింది. దేవుని దగ్గర ఎక్కడాన్ని పరిస్థితి దేవునికి నమస్కరించి నాకు శక్తి కాదు, నీవు సహాయం ఇది నాన్న. లోక పరిస్థితులు చూసి ఎన్నో రకాల పరిస్థితులు చూసి భయాన్ని కలిగించే పరిస్థితులు చూస్తాం. అయితే ఈ జీవితాన్ని కొనసాగించడానికి శక్తిని అనుగ్రహించే ఏసయ్య దగ్గర మనం చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు రాజ్యం దేవుని సంకల్పంతో మన కొరకు రాబోతున్న రారాజైన దేవుని కొరకు మనం సిద్ధపడుతూ శక్తి చాలిన వారిని ఇంటికి ప్రార్థించిన రీతిగా దేవుని దగ్గర మొక్కలుగా దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంటిలో జీవించిన గాక. జనుడు మహాగణుడైన దేవుడు మన జీవితం మేలు ఉండాలని, మన జీవితం సూర్యుడి సత్యించబడాలని వీటిగా మన జీవితం చేయబడతారు. మనం ఏ రీతిలో ఉండాలో మనం ఏ రీతి నుంచి మన జీవితం ఆ రీతిగా మనం సిద్ధపరుచుకునే అలా నడిపించగలడు. నాకు శక్తి చాలదు, నాకు బలము లేదు. నువ్వు బలవంతుడు, నువ్వు శక్తివంతుడు, స్వభావం కలిగిన దేవుడు. ఆత్మధారణ రీతిగా వాళ్ళ వచ్చి నడిపించింది. ఈ శక్తితోనే ఆ విధంగా నేను నానమ్మ నడుచుకుని పెట్టిన సహాయం ఈ సత్యాన్ని ఎరగని ప్రజలందరూ వారు కూడా దేవుని వాక్యం యొక్క సత్యాన్ని వెలిగి దర్శిస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అందుల కొరకు అధికారులు కొరకు అందరూ కూడా ఆయన సత్యములు గుర్చిన
జ్ఞానం కలగాలి. అందరికీ మాకు జ్ఞానం కలిగేటట్టుగా విశ్వాసంతో ప్రార్థించగా కూడా స్తుతులు స్తోత్రములు 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 జాలితో 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 యేసుక్రీస్తు దయగలిగిన దేవుడిగా దేవుడు ఇస్తున్న మాటను బట్టి మనందరికీ మేలు జరగాలని యేసుక్రీస్తు ఉద్దేశించి ఈ మాట కల్పిస్తున్నాడు. దేవుడు సర్వ సృష్టికర్త, సృష్టిని ఆడుకున్నదలిగిన దేవుడిగా దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆ దేవుడిని కొనియాడుతూ, ఆ దేవుడిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ మనము దేవుడి వద్దకు చేరుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మరొక